కువైట్లో చిక్కుకున్న శివ క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఏపీ ప్రభుత్వం చొరవతో శివకు విముక్తి లభించింది. కువైట్లోని అధికారులు వెంటనే స్పందించి శివను ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఇన్నాళ్లుగా వేదన అనుభవించిన శివ స్వదేశానికి తిరిగి వచ్చాడు. రేణిగుంట విమానాశ్రయంలో శివ కుమార్తె తండ్రికి గట్టిగా కౌగిలించుకొని భావోద్వేగానికి గురైంది. ఈ సన్నివేశం వైరల్గా మారింది. లక్షలాది మంది హృదయాలను కదిలించింది. అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కువైట్లో చిక్కుకున్నాడు. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ చెప్పిన పని కాకుండా ఎడారిలో బాతులు గొర్రెలకు మేత వేసే పనిలో పెట్టాడు. గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్న శివ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశాడు. అక్కడ తనకు ఎదురైన ఇబ్బందులను వీడియోలో చూపించాడు. తనను ఎడారి దేశంలో వదిలేశారని, అక్కడ జంతువులకు ఆహారం పెట్టడమే తన పని అని చెప్పుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడ ఒక్క చెట్టు కూడా లేదని, కనీసం తాగేందుకు నీళ్లు లేవని కూడా చెప్పుకొచ్చాడు. పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తపరిచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ విషయం ఏపీ మంత్రి నారా లోకేష్ వరకు వెళ్ళింది. శివ బాధలను విన్న నారా లోకేష్ వెంటనే స్పందించారు. బాధితుడిని రక్షిస్తామని భరోసా ఇచ్చారు. భారత విదేశాంగ శాఖతో మాట్లాడారు. కువైట్లో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులను సైతం అలర్ట్ చేశారు. దీంతో శివకు విముక్తి కలిగింది. శివకు భార్య శంకరమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సొంత ఊరిలో ఉపాధి గిట్టుబాటు కాక ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్ళాడు. స్వగ్రామంలో ఇటీవలే ఒక ఇంటిని నిర్మించాడు. 5 లక్షల రూపాయలు అప్పులు చేశాడు. పిల్లలిద్దరూ చదవడానికి కూడా ఇబ్బందిగా మారింది. అటు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. అందుకే కువైట్ వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకుందామని ఆలోచన చేశాడు. కానీ ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఈ తరుణంలో కువైట్ నుంచి వెనక్కి వచ్చేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. వెనక్కి రావాలంటే 50,000 రూపాయలు చెల్లించాలని ఏజెంట్ డిమాండ్ చేశాడు. ఇప్పటికే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఉండడంతో కొత్త అప్పులు పుట్టక భార్య సైతం చేతులెత్తేసింది. తండ్రి పరిస్థితిని తలుచుకొని ఇద్దరు కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో శివ స్వస్థలానికి చేరుకున్నాడు. కువైట్ నుంచి బయలుదేరిన శివ ఎంబసీ అధికారుల సాయంతో రేణిగుంట విమానాశ్రయంలో దిగాడు. అప్పటికే భార్య శంకరమ్మతో పాటు ఇద్దరు పిల్లలు శివ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్ద కుమార్తె వయసు 18 సంవత్సరాలు ఉంటుంది. తండ్రి అల్లంత దూరంలో ఉండగా తీవ్ర భావోద్వేగానికి గురై పెద్ద కుమార్తె తండ్రిని హత్తుకొని బోరున విలిపించింది. భార్య శంకరమ్మ సైతం భర్తను పట్టుకొని కన్నీరు మున్నీరైంది. చిన్న కుమార్తెను చూసి ఒక్కసారిగా రోధించాడు శివ. నా పిల్లల కోసమే అంత దూరం వెళ్ళానని, ఆ పిల్లల్ని చూస్తానని నమ్మకం లేకపోయిందని, అసలు ఇండియాకు వస్తానా రానా అని భయపడ్డానని, ఎడారిలో తనువు చాలిస్తానన్న భయం వెంటాడిందని పిల్లలను పట్టుకుంటూ రోధిస్తూ చెప్పాడు శివ. ఆ పిల్లలు తండ్రి కోసం తప్పించిన పరిస్థితులు, తండ్రిని చూసి ఎమోషన్ అయిన దృశ్యాలను చూసి ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.